ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th HSCC నావటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. మారలేదు, అస్సలు మారలేదు. ఆయన ఇలాగే ఉంటారు, పక్కకి ఇలా ఉంగిపోయి. he dresses the same, he looks the same. He's the same. He talks the same, he looks the same, he dresses the same. He's completely the same person. So ఇది తప్పకుండా అడక మారలేకపోతున్నాను. What did you think of నువ్వు కావాలయ్యా? Do you see that song by Tamanna? Yeah. What did you think? అంటే suddenly oka innocent girl has suddenly turned into a oka star performing a song in cinema lo. No, I've seen Tamanna's, lot of Tamanna's films, and ante Tamanna is she's a very good performer. Ante ippude kaadu, ante Happy Days lone chusanu kada nenu. I worked with her up close, right? So she's very involved in what she does and the character she portrays, and she ippudu naku Tamannadi, one of my ante performances lo tanu సూపర్గా చేసింది అనుకున్న సినిమా ఊసరవెల్లి. ఆ సినిమా చూసిన తర్వాత ఐ వాజ్ లైక్ వావ్, వాట్ అ పర్ఫార్మెన్స్. ఎందుకంటే ఆ చిన్న షార్ట్ హెయిర్ పెట్టుకుని ఆ పర్ఫార్మెన్స్ చేయడం అనేది ఇట్స్ అప్పటిదాకా తను చేస్తున్న రోల్స్కి దీనికి చాలా వేరియేషన్ ఉండింది. సో అప్పుడే డాన్స్ ఆమె చించేసేది. హ్యాపీ డేస్ టైంలోనే ఆ ఏ చీకటి సాంగ్లో కానీ ఇట్లో కానీ డాన్స్ ఆమె, నిఖిల్, దే లవ్ డాన్సింగ్, దే అమేజింగ్ డాన్సర్స్. సో అప్పటి నుంచి చూస్తూ ఉన్నా కదా. సో ఐ వాజ్ ఇన్ లైక్ అబ్బా నేను సూపర్ డాన్స్ అద్దరుకొట్టే, ఐ నో షీ కెన్ డాన్స్ వెల్. అండ్ No, but I really enjoyed watching you in ఇవన్నీ కూడా. మీరు హ్యాపీ డేస్ తర్వాత చేసిన సినిమా ఇదే కదా, కొత్త బంగారులో. I just enjoyed you and తను కూడా, మీ హీరోయిన్, తను రీసెంట్గా కూడా ఐ స్పోక్ టు హర్, శ్వేత తోటి. సో చాలా అలాంటి ఆ జానర్ ఫిల్మ్స్కి ఇప్పుడు స్పేస్ ఉందా వరుణ్? అంటే బాయ్ నెక్స్ట్ డోర్, గర్ల్ నెక్స్ట్ డోర్, సింపుల్ పీపుల్, సింపుల్ ఎమోషన్స్. బట్ ఒక మంచి సినిమాకి ఎప్పుడు స్పేస్ ఉంటుంది అనుకుంటాను నేను. ఐ మీన్ ఒక మంచి సినిమా అంటే దాన్ని ఎలా డిఫైన్ చేస్తామనేది ఇట్స్ అనుకుంటాం. బట్ ఐ థింక్ డెఫినెట్గా పీపుల్ అలాంటి సినిమాలు ఖచ్చితంగా ఈ రోజులో వస్తే పీపుల్ విల్ వాచ్ ఇట్ అనుకుంటాను నేను. అర్జెంట్గా సయ్యారా తెలుగులో తీసేసి మిమ్మల్ని హీరోగా పెట్టిస్తే బాగుంటుంది. సయ్యారానా? నేను యాక్చువల్లీ చూడలేదండి సయ్యారా సినిమా. అంటే ఇట్స్ అ వెరీ హిట్ ఫిల్మ్. I've seen మామూలుగా మన వీటిలో సోషల్ మీడియా వీటిలో చూసాను, అండ్ కలెక్షన్స్ భయంకరంగా వచ్చాయి సినిమాకి. అండ్ అంటే లవ్ స్టోరీ అనేది ప్యూర్ లవ్ స్టోరీ రావట్లేదు కదా అసలు. ఇప్పుడు మినిమం ఒక 2 మర్డర్లు, ఒక 3 మిస్టరీలు, ఒక దెయ్యం, ఒక భూతం, లేకపోతే ఎవరు చూడలేదు సినిమా, అంతేనా? అలా ఏముంటుందండి, మీరే అన్నారు కదా ఇప్పుడు చూసారని. అదే కాబట్టి ఫ్రెష్, ఒక బ్రెత్ ఫ్రెష్ ఎయిర్ లాగా ఉండేది అనమాట. సో అదే అలాంటి సినిమాలు డెఫినెట్. ఇప్పుడు నాకు అలాంటి సినిమాలు చేయడం చాలా ఇంట్రెస్ట్ అండి. బట్ అలాంటి కథలు నాకు దగ్గర రావట్లేదు, ఎవరు చెప్పట్లేదు లవ్ స్టోరీస్. అలాంటివి వస్తే 100% I'll be open to do ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ చేయాలి నాకు చాలా ఏళ్ల నుంచి ఉంది. బట్ ఇప్పుడు వచ్చే కథలు, ఇప్పుడు వచ్చే స్టోరీస్, ఇప్పుడు వచ్చే స్క్రిప్ట్స్ అన్ని మీరు అన్నట్టు ఒక మర్డర్, ఒక మిస్టరీ, లేకపోతే ఇలా ఎస్పెషల్లీ ఓటీటీ వచ్చాక ఐ థింక్ బికాజ్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ వాచింగ్ ఇట్ ఆన్ ఓటీటీ కూడా కదండి. ఇప్పుడు మనం ఒక వీకెండ్ తీసుకుంటే నాకు తెలిసి త్రూ అవుట్ అన్ని భాషల్లో కలిపి ఒక 15 థ్రిల్లర్స్ అయినా వస్తున్నాయి కదండి. ఎవ్రీ లాంగ్వేజ్ లో 10 థ్రిల్లర్స్ అయినా వస్తున్నాయి అనుకుంటా. అవునవును, ఎవ్రీ వీక్ వస్తున్నాయి. కరెక్ట్. ఇప్పుడు ఆ సినిమాలు అవి డబ్ చేసిన కూడా మనకి ఓటీటీలో వి హావ్ లాట్ ఆఫ్ ఆప్షన్స్. మీరు వెబ్ సిరీస్ కూడా చేస్తున్నారు కదా? అంటే నేను యాక్చువల్లీ ఎఫ్టీవీ ఒరిజినల్లో నేను హే కృష్ణ అని 16 అనుకుంటా, 16 అప్పుడు ఇంకా ఓటీటీ వెబ్ సిరీస్లు లేదు, అప్పుడే చేశాను నేను. యాక్చువల్లీ నేను అండ్ వైవా హర్ష కూడా చేశాడు అందులో. ఈ ప్లేడ్ అ వెరీ ఇంపార్టెంట్, మంచి క్యారెక్టర్ చేశాడు. బట్ ఆ టైంలో ఓటీటీకి అదే ఆ ప్లాట్ఫామ్స్కి అంత స్పేస్ లేదు ఆ టైంలో. సో ఇట్ వాజంట్, అంటే ఎక్కువ మంది అది వచ్చిందని కూడా చాలా మందికి తెలియదు అసలు అది. నాట్ మెనీ పీపుల్ వాచ్డ్ ఇట్. అండ్ ఇప్పుడు ఏంటంటే స్పేస్ చాలా ఉంది. అండ్ ఎస్, మీరు అడిగారు. సో నేను జస్ట్ మొన్నే ఒక ఓటీటీ, ఒక రెప్యూటెడ్ ఓటీటీ ప్లాట్ఫామ్కి ఒక ఒరిజినల్, వాళ్ళ ప్లాట్ఫామ్ ఒరిజినల్ దానిలో ఒకటి సైన్ చేశానండి రీసెంట్గా. జస్ట్ 2 days బ్యాక్ సైన్ చేశాను. వెబ్ సిరీస్ అది. సో వాట్ ఇస్ ద రోల్? ఎలాంటి రోల్ అది? ఇట్స్ ఇప్పటిదాకా నేను చేయని రోల్. ఐ డోంట్ వాంట్ టు రివీల్ టూ మచ్ అబౌట్ ఇట్ బికాజ్ ఎందుకంటే వాళ్ళు ఇంకా ఏమంటుంది, ఇప్పుడు కానిస్టేబుల్ కాప్ కూడా అయిపోయింది కాబట్టి ఐ యామ్ జస్ట్ ట్రైయింగ్ టు విజువలైజ్ ఏమైంటుందని.
చూద్దాంలేండి వాటెవర్ చెప్పండి 2 రోజులు ఓకే మెడికల్ సైడ్ ఉంటుందని అది మీరు గెస్ చేయాలి. మీకు చిన్న హింట్ ఇచ్చా, బట్ ఐ డోంట్ వాంట్ టు రివీల్ టూ మచ్ అబౌట్ ఇట్. ఎందుకంటే వాళ్ళు ఇంకా కానీ ఐ థింక్ మీరు డిఫరెంట్ ఇలా వేరీడ్ రోల్స్ చేస్తే మీకు ఇంకో బ్రేక్ త్రూ వస్తుందని అనిపిస్తుంది. ఈవెన్ కానిస్టేబుల్ పోలీస్ స్టోరీ తర్వాత ఐ వాజ్ రీడింగ్ ద కామెంట్స్ ట్రైలర్ కింద, అన్న పోలీస్ స్టోరీ తర్వాత లైక్ పోలీస్ స్టోరీ వాజ్ బిగ్ హిట్ ఫర్ సాయి కుమార్ గారు. ఈ కానిస్టేబుల్ మీకు వరుణ్ అన్న అని మీ ఫ్యాన్స్ పెట్టినవి చూసాను. ఓకే ఓకే ఐ హోప్ సో అండి. లెట్స్ సీ, ఫింగర్స్ క్రాస్, మన ప్రయత్నం మనం చేస్తాం. వాట్ డు యు థింక్ ఆఫ్ కానిస్టేబుల్స్ ఇన్ జనరల్? కానిస్టేబుల్స్ అంటే మీకు ఏమనిపిస్తుంది వినంగానే? కానిస్టేబుల్స్ అంటే అఫ్ కోర్స్ అండి, కానిస్టేబుల్స్ పోలీస్ డిపార్ట్మెంట్ అండి, వాళ్ళంతా దే డిపార్ట్మెంట్, దే యూనో వాళ్ళు ఎస్పెషలీ కానిస్టేబుల్స్ ఏంటంటే దే సాక్రిఫైస్ సో మచ్ ఇన్ దేర్ లైవ్స్, ఇన్ దేర్ పర్సనల్ లైఫ్స్. ఎంతో సాక్రిఫైస్ చేసి ఎంతో యునో దే పుట్ ఇన్ సో మచ్ టైమ్ into their works that they do. And ఈ సినిమాలో కూడా కానిస్టేబుల్ అన్నా అని ఒక సాంగ్ ఉంటుంది. అది అసలు ఆబ్వియస్లీ మీ మీద మొత్తం పిక్చరైజ్ అయిందా? లేదండి, అది యాక్చువల్లీ ఏంటంటే అది ప్రమోషనల్ సాంగ్ అది. సో ఇట్స్ అ ప్రమోషనల్ సాంగ్ ఫర్ ద ఫిల్మ్. బట్ ఆ సాంగ్ ఏంటంటే మా దే జస్ట్ ఒక కానిస్టేబుల్స్కి డెడికేట్ చేసి ఆ సాంగ్ ఒకటి చేయాలని చెప్పేసి చేయడం జరిగింది. అండ్ ఆ సాంగ్ వింటే ఒక కానిస్టేబుల్ లైఫ్ ఎలా ఉంటుందో అనేది అర్థమవుతుంది. అండ్ ఆ సాంగ్ కూడా చాలా అద్భుతంగా రీచ్ అయింది, రాశారు అండ్ చాలా అద్భుతంగా రీచ్ అయింది. అండ్ రీసెంట్గా నేను ఒక షూట్ చేస్తే ఒక వేరే మూవీ ఒకటి చేస్తున్నానండి. యాజ్ ఆఫ్ నౌ టెంటేటివ్ వర్కింగ్ టైటిల్ వన్ వే టికెట్ మూవీ పేరు. దట్స్ ద సో అది ఫలనీ స్వామి గారు అని, అండ్ తమిళ్లో చాలా మంది పెద్ద డైరెక్టర్స్ దగ్గర కూడా ఆయన అసోసియేట్గా వర్క్ చేశాడు. ఆయన డెబ్యూ ఇది, ఫస్ట్ మూవీ ఇది. సో ఆయన షూటింగ్లో మేము రోడ్స్ మీద షూట్ చేస్తూ ఉన్నాం ఫిల్మ్ నగర్లో. ఇట్లా ఒక 5-6 కానిస్టేబుల్స్ వాళ్ళు పెట్రోలింగ్ అక్కడ ఉండి వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి అసలు అన్న కానిస్టేబుల్ సాంగ్ అద్దరిపోయింది వరుణ్ గారు, అసలు వెయిటింగ్ మేమందరం సినిమా కోసం అని. ఈ లాస్ట్ ఆ సాంగ్ రిలీజ్ అయినప్పటి నుంచి అట్లీస్ట్ నన్ను ఒక 4-5 సార్లు ఇలా పోలీసులు ఆపడం జరిగి ఇట్లా పాట గురించి నన్ను ప్లీజ్ సార్ రండి అని చెప్పి ఇట్లా ఫోటో దిగి నన్ను యూనో దే వెరీ నైస్, ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్. చాలా బాగుండింది, నా ఫీలింగ్ చాలా బాగుండింది. మీరు కూడా అలాగే అంత అఫెక్షనేట్ గా ఉంటున్నారు కదా, మీరు గ్రౌండెడ్ గా ఇలాగ అందరితో కలుపుకోలుగా ఉండడం వల్ల ఐ థింక్ యూ రిసీవ్ ఆల్ దట్ లవ్, వాట్ ఎవర్ యూ గివ్ కమ్స్ బ్యాక్ టు యూ అంటారు కదా. థ్యాంక్ యూ అండి, దట్స్ అ గ్రేట్ థింగ్. సో ఇందులో కూడా మరి రెగ్యులర్ రొమాన్స్ అన్ని ఉంటుందా ఇందులో? లేదండి, కంప్లీట్ హీరోయిన్ కూడా లేదు. హీరోయిన్ ఉందండి, మధులిక వారణాసి అని, ఆమె డెబ్యూ ఈ మూవీ. సో ఆమె బేసిక్గా షీస్ యాక్చువల్లీ తను హైయర్ స్టడీస్కి ఫారిన్ వెళ్ళింది. సో షీ వాస్ నాట్ ఏబుల్ టు పార్టిసిపేట్ ఇన్ ద ప్రమోషన్స్ బికాస్ తను ఐ థింక్ మాస్టర్స్కో దేనికో ఫారిన్ వెళ్ళినట్టుంది ఆమె. అండ్ సో తను కూడా చాలా అద్భుతంగా చేసింది. ఫస్ట్ మూవీ అయినా తన పర్ఫార్మెన్స్ కానీ, షీ హాజ్ అ సాంగ్ ఆల్ తనకి సొంతగా ఒక ఫీమేల్ పర్స్పెక్టివ్లో ఒక లవ్ సాంగ్ ఒకటి ఉంటుంది. డాన్స్ కూడా చాలా బాగా చేసింది. సో షీఈ్ ఆమెతో ఒక చిన్న లవ్ స్టోరీ ఉంటుంది, బట్ దట్స్ వెరీ స్మాల్. మెయిన్ థీమ్ అంతా ఇదే అంటే మర్డర్ తర్వాత బాడీ దొరకడం, అదే కదా మెయిన్ థీమ్. అంటే స్వప్న గారు మెయిన్ థీమ్ ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ మనం ఉన్న దానిలో, ఇప్పుడు మనకున్న సోషల్ మీడియాలో కానివ్వండి, లైఫ్లో కానివ్వండి, ఎలా ఏంటంటే మనము పాజిటివిటీ ఉంటుంది, నెగటివిటీ ఉంటుంది. బట్ ఏంటంటే నెగటివిటీకి రియాక్షన్ ఎక్కువ ఉండేలా అయిపోయింది ఇప్పుడు ప్రెసెంట్. సో ఏంటంటే ఇప్పుడు కొంతమంది నెగటివ్గా వచ్చినా ఏముంది, ఇంతమంది పాజిటివ్గా అనుకుంటారు, ఒక యాటిట్యూడ్ ఉంటుంది. బట్ కొంతమంది ఏంటంటే ఆ నెగటివిటీని పట్టుకుని ఇలా ఎందుకు అన్నారని కుమిలిపోయే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కదా. బట్ మోస్ట్లీ అందరు కుమిలిపోతారండి, ఎవరు దులుపుకుని పోయే వాళ్ళు ఉంటారు కానీ మోస్ట్ పీపుల్ ఫీల్ ఆల్ ఆఫ్ us are humans కదా. సో అలాంటి ఒక సిచ్యువేషన్లో ఒక వ్యక్తికి ఇంకా తట్టుకోలేకుండా బర్స్ట్ అయిపోయి అయితే ఏమవుతుంది అనేది ఒక చిన్న అండర్ కరెంట్ గా ఒక కాన్సెప్ట్ రన్ అవుతూ ఉంటుందండి మూవీ అంతా అది. సో మీరు ఎప్పుడైనా సోషల్ మీడియాకి రియాక్ట్ అవుతారా? మీరు దులుపుకుని పోయే బ్యాచ్? యూ లుక్ వెరీ సెన్సిటివ్. ఐ మీన్ బట్ దట్స్ వై ఐ స్టాప్డ్. నేను అసలు ఐ డోంట్ అంటే పోస్ట్ ఏమైనా పెడితే పెట్టేస్తాం అంతే, బట్ ఐ డోంట్ రీడ్ టూ మచ్. అది కరెక్టే, బికాస్ రాసే వాళ్ళకి పని పాట ఉండదు, బట్ మంచి కామెంట్స్ కూడా వస్తాయి. లైక్ ఐ టోల్డ్ యూ, ట్రైలర్ కి రాశారు చాలా మంచి, ఎవ్రీబడి వాంట్స్ టు సీ యూ బ్యాక్ వెరీ యాక్టివ్లీ.